అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1 నుంచి 26 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 26 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయేళ్ల వంశావళి, యాజకుల వంశావళి, రాజైన తర్వాత దావీదు ఏమేం చేశాడు, అవన్నీ కూడా యెరూషలేము మందిర నిర్మాణానికి ఎలా ఉపయోగపడ్డాయి, యెరూషలేము నిర్మాణానికి కావాల్సిన వస్తువులు, అక్కడ ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఆ పనులు ఎలా డివైడ్ చేశారు, దావీదు సాధించిన విజయాలు, ఇవన్నీ కూడా ఈ 26 అధ్యాయాల్లో మనం చదువుకుంటా వచ్చాం. ఈరోజు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 27వ అధ్యాయం నుండి ఇంకా దావీదు ఏమేం చేశాడు, దేవాలయానికి సిద్ధపాటుగా తాను చనిపోయే ముందు ఏమేం చేశాడు అనేవి ఈ రోజు నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. జనసంఖ్యను బట్టి ఇజ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అనువారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేయు వారిని గూర్చినది. ఏటేటా నెలవంతున అంటే ఉన్న సైనికుల్ని, ఎవరెవరైతే సైనికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా 24,000 మంది 24,000 మంది అన్నట్టుగా వంతులుగా వీరిని విభజించి భాగాలుగా చేసి ఈ నెల వీళ్ళు అన్నట్టుగా వంతుల వారీగా వాళ్ళు సేవ చేస్తారు. అక్కడ రాజ్యానికి సంబంధించిన ఏమేం పనులు ఉంటాయో అవన్నీ కూడా ఈ నెల ఒక గ్రూప్ చేశారంటే వచ్చే నెల వేరే గ్రూపు, అలా వంతుల వారీగా సైనికులందరినీ కూడా డివైడ్ చేసి పనులు అనేవి వాళ్ళకి అప్పగిస్తున్నారు. మనం ముందు అధ్యాయాల్లో కూడా చదివాం కదా, దేవాలయానికి సంబంధించిన పనుల్లో కూడా లేవీల్ని 24 భాగాలుగా విభజించి వాళ్ళకు కూడా వంతుల వారీగా పనులు అప్పగించారని, ఇక్కడ కూడా అలాగే సైనికులకి వంతుల వారీగా పనులు అప్పగిస్తున్నారు. ఇలా వంతుల వారీగా ఎందుకు అప్పగిస్తున్నారు, కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళ మీద పని భారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే ఎక్కువ మంది ఉంటారు, అందరూ పాలిభాగస్తులు అవ్వాలి, ఎవరో కొంతమంది మాత్రమే కాదు అందరూ పాలిభాగస్తులు అవ్వాలి అనే కారణం ఒకటి, ఎవరి మీద కూడా పని భారం పడకూడదు అనేది ఒకటి. ఈ కారణాల వల్ల ఇలా వంతుల వారీగా విభజించి వాళ్ళ చేత పనులు అనేవి జరిగిస్తున్నారు. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగం మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగములో 24,000 మంది ఉండిరి. పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను. 2వ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపు వారిది ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 3వ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడును అగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలుల్లో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాదాబు ఉండెను. దావీదు సైనికుల్లో 3 పరాక్రమవంతులు, వాళ్ళ కింద 30 మంది పరాక్రమవంతులు, ఇవన్నీ కూడా అంత ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం, సమూయేలు పుస్తకాల్లో కూడా చదివాం కదా. వాళ్ళల్లో ఒకడైన బెనాయా 3వ నెలలో పనులు చేసేవాడు. నెక్స్ట్ 4వ నెలను యోవాబు సహోదరుడైన అసాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాత అధిపతి ఆయను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. ప్రతి భాగానికి కూడా 24,000 మంది. అంటే ఈ నెల 24,000 మంది పనులు చేశారు అంటే వచ్చే నెల వేరే 24,000 మంది పనిచేస్తారు. అలా రొటేట్ అవుతూ ఉంటాయి పనులు. 5వ నెలను ఇస్రాహేతీయుడైన షౌహూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోవీయుడైన ఇష్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడైన హేలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. 8వ నెలను జరహీల సంబంధుడును హూషాతీయుడైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనీల సంబంధుడును అనాతోతీయుడైన అబియేజరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. 10వ నెలను జరహీల సంబంధుడును నెటోపాతీయుడైన మహరే అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడగు పిరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడైన హెల్దై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వాళ్ళు 24,000 మంది. ఇలాగా నెలకొకరు చొప్పున ప్రతి గోత్రం నుండి కూడా సైనికులు భాగాలుగా విభజింపబడి ఒక్కొక్క నెలన ఒక్కొక్క భాగం వాళ్ళు రాజ్యానికి సంబంధించిన పనులన్నీ కూడా చూసుకుంటారు. యుద్ధం వచ్చినప్పుడు అందరూ కలిసి యుద్ధానికి వెళ్తారు. యుద్ధం లేనప్పుడు నార్మల్గా పనులు ఉంటాయి కదా, అందరినీ చూడడం, రక్షణ కాయడం, రాజు దగ్గర కోట దగ్గర, అవన్నీ కూడా నెల ఒక్కొక్క నెలన ఒక్కొక్కరు చూసుకుంటారు. ప్రతి భాగంలోనూ 24,000 మంది ఉంటారు. 24,000 మంది అన్నట్టుగా వంతులుగా వీరిని విభజించి వాళ్ళ ద్వారా పనులు చేస్తారనమాట. సైనికులు రాజ్యంలో ఏవేవైతే పనులు చేయాలో అవన్నీ కూడా ఈ 24,000 మంది చూసుకుంటారు. మరలా వచ్చే నెల ఇంకో 24,000 మంది, ఆ పై వచ్చే నెల ఇంకో 24,000 మంది, అలా అన్ని నెలలు అయిపోయిన తర్వాత మరలా మొదటి వాళ్ళు అలా రాజ్యానికి సంబంధించిన పనులు చేస్తారు అని దాని అర్థం.
నెక్స్ట్, మరియు ఇజ్రాయేళ్ల గోత్రముల మీద ఉన్న వారి వివరము ఏదనగా, జిక్రీ కుమారుడైన ఎలియేజరు రూబేనీలకు అధిపతిగా ఉండెను. మైకా కుమారుడైన షపట్య షిమ్యోనీలకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్య లేవీలకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీలకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరుల్లో ఎలోహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇస్సాకారీలకు అధిపతిగా ఉండెను. ఓబద్యా కుమారుడైన ఇష్మయ జబూలూనీలకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీలకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిములకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రం వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనులకు అబ్నేరు కుమారుడైన యహసీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇజ్రాయేళ్ల గోత్రములకు అధిపతులు. 12 గోత్రాలు ఉన్నాయి కదా ఇజ్రాయేల్ గోత్రాలు. ఒక్కో గోత్రానికి ఒక్కో అధిపతి. ఆ గోత్రం నుండి ఏ పనులు జరగాలన్నా కానీ అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు అని దాని అర్థం. ఇజ్రాయేలీలను ఆకాశ నక్షత్రములు అంత మందిగా చేయుదును అని యెహోవా సెలవిచ్చి ఉండెను కనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గలవారిని దావీదు జనసంఖ్య అందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇజ్రాయేళ్ల మీదకి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాన్ని చేయన ఆరంభించను గాని ముగింపకపోయాను. దీని గురించి అంత ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. దావీదు ఇజ్రాయేల్ అందరి సంఖ్య లెక్కేయమంటాడు సైనిక బలం కోసం, దేవుడు శిక్షిస్తాడు. ఆ తర్వాత దావీదు బలర్పించిన తర్వాత ఆ శిక్ష ఆగిపోద్ది. ఇదంతా కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా. దాన్ని ఇక్కడ మరలా గుర్తు చేస్తున్నారు. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథముల్లో చేర్చబడలేదు. అప్పటి వరకు ఎంతైతే లెక్కేశారో అంతవరకే రాశారు కానీ మిగతా వాళ్ళ లెక్క ఆ గ్రంథాల్లో రాయలేదు. ఎందుకంటే జనాభా సంఖ్య లెక్కించడం అనేది పూర్తిగా అవ్వలేదు. ఎందుకంటే దేవుడు మధ్యలో శిక్షించాడు కాబట్టి. ఇవన్నీ కూడా అంత ముందు మనం చదువుకున్నవి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ రోజు అంతా కూడా రాజ్యాధికారం ఎలా ఉంది, రాజుల దగ్గర అన్ని చూసుకునే సైనికులు, ఆ పాలనా విభాగాలు అవన్నీ కూడా ఎంత పద్ధతిగా ఆర్గనైజ్డ్ గా పనులు జరుగుతున్నాయి అనేది మనం చదువుకుంటున్నాం. ఇదంతా కూడా దేనికి? దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఎటువైపు నుండి కూడా శత్రువులు లేరు, బయట నుండి శత్రువులు లేరు, లోపల నుండి శత్రువులు లేరు. ఇదంతా కూడా దేవాలయ నిర్మాణానికి అనువైన సమయం. దేవుడు ప్రశాంతంగా రాజ్యాన్ని ఉంచాడు. ఎంత ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది అనే దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను. రాజు యొక్క ఆస్తులు, దావీదు దగ్గర ఏవేవైతే ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడే బాధ్యత అజ్మావెతుది. అయితే పొలముల్లోను, పట్టణముల్లోను, గ్రామముల్లోను, దుర్గముల్లో ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను, భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రి నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమియు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షరసము నిలువ చేయు కొట్ల మీద షిప్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క అధికారి, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అనమాట. షెఫేలా ప్రదేశము నుండి ఒలీవ చెట్ల మీదను, మేడి చెట్ల మీదను గెదరీయుడైన బయల్హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోన్లో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయ్యు, లోయలోని పశువుల మీద అద్లై కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదల మీద మెరోనోతీయుడైన యెహద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద అగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజునకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. పశువుల మీద అధిపతులు, పంటల మీద అధిపతులు, ద్రాక్షరసం మీద అధిపతులు. ఇదంతా కూడా ఎందుకు చెప్పబడింది అంటే దేవుడు అంత ప్రశాంతంగా రాజ్యాన్ని ఉంచాడు. అంత లెక్కలేనంత ఆస్తిని దావీదుకు గాని ఇజ్రాయెల్ ప్రజలకు గాని దేవుడు ఉంచాడు. సొలొమోను కాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఎటువంటి లోటు లేదు అని రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. అంత సుభిక్షంగా, అంత సంపూర్ణంగా దేవుడు రాజ్యాన్ని, రాజుని దీవించాడు అని దాని అర్థం. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యెహీయేలు రాజకుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహితోపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహితోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. ఈ అహితోపేలు ఎలా చనిపోయాడో రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. దావీదు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అని చెప్పి అతను చనిపోయిన తర్వాత అబ్యాతారు, యెహోయాదాయు మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. దావీదు ఎదుర్కొన్న కష్టాలు, దావీదు పైన తిరుగుబాట్లు అవేవి కూడా రాయకుండా కేవలం ఇక్కడ దావీదు ఆస్తి గురించి, దావీదు యొక్క రాజ్యంలో రాజ్య పరిపాలన ఎలా జరుగుతుంది, ఎంత మంచిగా జరుగుతుంది పద్ధతిగా అనేది ఎందుకు చెప్పారు అంటే ఇజ్రాయేలీలు రాబోయే పరలోక రాజ్యం, మెస్సయ స్థాపించబోయే రాజ్యానికి సిద్ధపడి ఉండాలి.
ఆ రాజ్యంలో అంతా పద్ధతి ప్రకారంగానే జరుగుతుంది, అలాగే ఆ రాజ్యం నిత్యము నిలిచేది. ఎక్కడే ఇంత ఆస్తుంటే, ఎక్కడే ఇంత బాగుంటే ఆ దేవుడు మెస్సయ్య స్థాపించబోయే పరలోక రాజ్యం ఇంకెంత బాగుంటుంది అని దాని గురించి ఆలోచించాలి అనే ఉద్దేశంతో ఇదంతా కూడా రాయబడుతుంది. స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నా. ఈ దినవృత్తాంతాల గ్రంథం అనేది 1 మెస్సయ్య, దావీదు వంశం నుండి రాబోయే మెస్సయ్య గురించి, 2 దేవాలయంలో జరగబోయే ఆరాధన, ఆ ఆరాధన చేసే యాజకులు, వీళ్ళ గురించే చెప్పబడుతుంది అని మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటూ వస్తున్నాం కదా. ఇక్కడ కూడా దావీదు రాజ్యంలో ఉన్న మంచి విషయాలు మనందరికి ఎందుకు చెప్తున్నారు అంటే, రాబోయే పరలోక రాజ్యంలో ఎంతకన్నా మంచి విషయాలు ఉంటాయి అని ఆ కాలం నాటి ఇజ్రాయేలీలకి విశ్వాసం పెంచడానికి. ఇంకా యేసుక్రీస్తు వారి మీద విశ్వాసంతో బ్రతికే మనందరం కూడా పరలోకంలో ఎంత భాగ్యాన్ని పొందుకుంటాం అనే దానికి ఒక చిన్న ఉదాహరణగా దావీదు యొక్క రాజ్యాన్ని చూపిస్తున్నారు. నెక్స్ట్ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. గోత్రముల పెద్దలను, వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకు రాజకుమారులకు కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇజ్రాయేల్ పెద్దలందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేవా సంబంధమైన పరాక్రమశాలందరినీ రాజుగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. కొన్ని వేల లక్షల మందిని అందరినీ కూడా దావీదు గ్యాదర్ చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత పెద్ద మీటింగ్ ఎందుకు పెడుతున్నాడు దావీదు? ఎందుకంటే అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఈలాగు సెలవిచ్చాను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టింపవలెను అని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని. దానికి కావలసిన వస్తువులు, బంగారం, వెండి, ఎత్తడి, ఆ దేవాలయంలో ఎవరెవరు పనులు చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి పనులు చేయాలి, అవన్నీ కూడా దావీదు ముందుగానే సిద్ధపరిచాడు. సమస్తము సిద్ధపరిచాను. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరము కట్టింపకూడదు అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. నా కాలంలో యుద్ధాలు ఎక్కువగా జరిగాయి. నా ద్వారా దేవుడు ఇజ్రాయెల్ దేశానికి ప్రశాంతత తీసుకొచ్చాడు. ఇప్పుడు నా తర్వాత రాబోయే రాజు సొలొమోను, దేశం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ ప్రశాంత వాతావరణంలో దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇదంతా కూడా దేవుడు నాకు చెప్పాడు. ఇజ్రాయేళ్ల మీద నిత్యము రాజునై ఉండుటకును ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును, యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇజ్రాయేలీల మీద రాజుగా నియమించి ఉన్నాడు. దావీదు ప్రస్తుతానికి బాగా ముసలివాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. చాలా కాలం రాజుగా ఉన్నా కానీ ఆ గర్వం దావీదులో లేదు. చూడండి, ఇంకా దేవుడే నన్ను రాజుగా నియమించాడని దేవుడి దగ్గర వినయం చూపిస్తున్నాడంటే దావీదు యొక్క దీన హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు దావీదుని అంతగా ఇష్టపడ్డాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇజ్రాయేలీలపైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చాను. నా తర్వాత కాబోయే రాజు సొలొమోను, నా కుమారుల్లో వేరే ఎవరో కూడా కాదు, సొలొమోను రాజు అవుతాడు. అంత ముందు కూడా చెప్పాడు సొలొమోను రాజు అవుతాడని, మరలా అందరి ఎదుట ప్రకటిస్తున్నాడు. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమును చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. ఇవన్నీ కూడా దేవుడు నాతో చెప్పాడు. నా తర్వాత రాజు కాబోయే సొలొమోను దేవుడి మందిరాన్ని నిర్మిస్తాడు. మీరందరూ కూడా దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే దేశం అనేది సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇజ్రాయెల్ అందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. 8వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. దావీదు చనిపోయే ముందు అందరినీ గ్యాదర్ చేసి అందరికీ చెప్తున్నాడు ఏమని, ఇప్పుడు దేవుడిచ్చిన ఈ రాజ్యాన్ని మీరు అనుభవిస్తున్నారు, దేవుడిచ్చిన ఈ ప్రశాంతతని మీరు అనుభవిస్తున్నారు. ఇలాగే మీరు నిత్యము ఉండాలంటే, ఎప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని కాపాడాలి అంటే దేవుడి ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని, దేవుడి ఆజ్ఞలు తెలుసుకోండి, దేవుడు ఎలా బ్రతకమన్నాడో తెలుసుకోండి, దేవుడు ఏం చేయమన్నాడో తెలుసుకొని వాటి ప్రకారంగా పాటించండి. మీరు దేవుడి ఆజ్ఞలను పాటిస్తేనే మీరు బాగుంటారు, లేదంటే మీకు శిక్ష విధింపబడిద్ది అని బహిరంగంగా అందరినీ కూడా
గద్దిస్తున్నాడు, హెచ్చరిక జారీ చేస్తున్నాడు అంటే బహిరంగంగా అందరినీ గద్దిస్తున్నాడు అని దాని అర్థం. ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఉన్న లోపం ఏంటంటే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని ఒకే ఒక్క నమ్మకం పెట్టుకుంటున్నారు, కానీ దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో, వాటిని మేము ఎలా పాటించాలి అని వాక్యాన్ని చదవట్లేదు, ఆ వాక్యములో ఉన్న దేవుడి ఆజ్ఞలు తెలుసుకోవట్లేదు. కేవలం దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని నమ్మి ఆయన ఆజ్ఞలు పాటించకపోతే, అసలు ఆయన ఏం ఆజ్ఞలు ఇచ్చాడో తెలుసుకోకపోతే అది నిజమైన విశ్వాసం అవదో. ఇదే విషయాన్ని దావీదు బహిరంగంగా చెప్పి అందరినీ కూడా గద్దిస్తున్నాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. దేవుడు హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. మనం ఏ పని చేస్తున్నామని కాదు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు ఆ పని చేస్తున్నావని దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. కొంతమంది పైకి చూడడానికి మంచి వాళ్ళకి కనపడతారు, కానీ వాళ్ళ హృదయాన్ని బట్టే దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఆలోచనలు ఎరిగిన వాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడి ఆజ్ఞలు పాటించండి. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. ఈ 10వ వచనం కూడా ఇంపార్టెంట్ అండి. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అంటే మనకు ఆ పని చేయడానికి సామర్థ్యం ఉంది అని దాని అర్థం. దేవుడు మనందరినీ కూడా క్రైస్తవులుగా పిలుచుకున్నాడు అంటే పాపం చేయకుండా మనం ఉండగలం, ఎదుటి వాళ్ళకి సువార్తను మనం ప్రకటించగలం. దేవుడు మనల్ని ఆకర్షించాడు, దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. అలాగే దేవుడు మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఆ దేవుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ ఆ దేవుడి నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఆయన మనల్ని ఏ పని కోసం అయితే పిలుచుకున్నాడో ఆ పనిని మనందరం కూడా నెరవేర్చాలి. ఇదిగో నువ్వు కూడా దేవాలయం కట్టాలి అనే పని దేవుడికి అప్పగించాడు. పూర్ణ హృదయంతో నువ్వు ఆ పని జరిగించు అని దావీదు సొలొమోనుకి ధైర్యాన్ని ఇస్తున్నాడు, అలాగే హెచ్చరిస్తున్నాడు కూడా. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠము గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూను ఉన్న గదులకును దేవుని మందిరపు యొక్క బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. యెరూషలేము దేవాలయం ఎలా కట్టాలి అనే ప్లాన్. మచ్చుకములు అంటే బ్లూ ప్రింట్, అంటే ప్లాన్. ఇలా కట్టాలి, ఇక్కడ ఇలా కట్టాలి, ఎంత ఉండాలి, ఇటువైపు ఇది ఉండాలి, ఇటువైపు ఇది ఉండాలి అని ఆ యెరూషలేము దేవాలయానికి సంబంధించిన ప్లాన్ మొత్తం కూడా దావీదు సొలొమోనుకి ఇచ్చాడు. దేవుడు చెప్పిన దాన్ని ఇప్పుడు దావీదు సొలొమోనుకి ఇచ్చాడు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. అదంతా కూడా సొలొమోనుకి ఇచ్చాడు, ఆ ప్లాన్ అంతా కూడా. మరియు యాజకులను లేవీలను సేవ చేయవలసిన వంతుల పట్టియు, యెహోవా మందిరపు సేవను గురించిన పట్టియు, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియు దావీదు అతనికి అప్పగించెను. ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా, ఏ వంతుల వారీగా లేవీలు సేవ చేయాలి, దేవాలయంలో ఎటువంటి ఉపకరణాలు ఉండాలి, వాటి పని ఎలా జరిగించాలి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి ప్రణాళికలు దావీదు తాను చనిపోయే ముందే సొలొమోనుకు అప్పగించాడు. మరియు ఆయా సేవా కార్యక్రమమునకు కావలసిన బంగారు ఉపకరణములన్నింటినీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవక్రములకు కావలసిన వెండి ఉపకరణములన్నింటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. అంత బంగారం, అంత ఎత్తడి, అంత వెండి, అవన్నీ కూడా కేజీ లెక్కన లెక్కట్లే చూడండి. ఎత్తు ప్రకారం అంటే ఎంత ఎత్తు అంత ఎత్తు అన్నట్టుగా అంత గొప్పగా బంగారాన్ని వెండిని దావీదు సొలొమోనుకి ఇస్తున్నాడు. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, అదేంటి దావీదు సొలొమోనుకి ఇవ్వడం, ఎలాగో ఆస్తి అంతా కూడా రాజ్యానికి సంబంధించిన ఆస్తి అంతా కూడా ఎలాగో రాజైన సొలొమోన్ అవుద్ది కదా, తర్వాత మరలా అప్పగించడం ఏంటి అనే సందేహం వస్తుంది. ఇక్కడ దావీదు అప్పగిస్తుంది రాజ్యం యొక్క ఆస్తి, ఖజానాలో ఉన్న ఆస్తి కాదు, తన సొంత ఆస్తి. దావీదు కుటుంబానికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉంటుందో అది దావీదు తర్వాత దావీదు కుమారులకి పంచిపెట్టి నీకెంత అన్నట్టుగా కాకుండా దావీదు తన ఆస్తి మొత్తాన్ని యెరూషలేము దేవాలయ నిర్మాణానికి ఇచ్చేస్తున్నాడు సొలొమోనుకి అని దాని అర్థం. తన సొంత ఆస్తిని మొత్తం దేవాలయానికి ఇచ్చేస్తున్నాడు, అంతేగాని రాజ్యం యొక్క ఖజానాలో కాదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభముల్లో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి బల్లలకు కావలసినంత వెండిని, ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసిన
అచ్చ బంగారమును, బంగారు గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును, ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, ధూపపీఠములకు కావలసిన పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుకున్నాం కదా దేవాలయం ఎలా ఉంటుందని చెప్పి. పక్కన వీడియో చూస్తూ కూడా అవన్నీ కూడా మనం చదువుకున్నాం. దానికి కావలసిన బంగారం, ఇత్తడి, వెండి అవన్నీ కూడా దావీదు ముందుగానే సిద్ధపరిచి సొలొమోనుకు అప్పగిస్తున్నాడు. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. ఇవేవి కూడా దేవాలయం ఎలా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఏ ఉండాలి, పరిశుద్ధ స్థలంలో ఏ ఉండాలి, ఇవన్నీ కూడా నాకు దేవుడే చెప్పాడు అని ఆ బ్లూ ప్రింట్, ఆ ప్లాన్ మొత్తం, ఆ ప్రణాళిక మొత్తం కూడా దావీదు సొలొమోనుకు అప్పగిస్తున్నాడు. దానికి కావలసిన వస్తువులు బంగారం, వెండి, ఇత్తడి అవి అప్పగిస్తున్నాడు. ఎలా కట్టాలో ప్లాన్ అప్పగిస్తున్నాడు. మందిరం కడతాం కన్నా కూడా దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి, అది అన్నింటికన్నా ఇంపార్టెంట్ అని దేవుడి ఆజ్ఞల గురించి, ధర్మశాస్త్రం గురించి కూడా హెచ్చరించాడు. తాను చనిపోయే ముందు దావీదు ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని దాని అర్థం. ఇదంతా కూడా మహాసభ, అందరూ వచ్చారు, వాళ్ళందరి ముందు కూడా ప్రకటిస్తున్నాడు. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడక ఉండుము, వెరవక ఉండుము. చిన్నపిల్లవాడు కదా సొలొమోను అప్పటికి, కాబట్టి భయపడొద్దు, దేవుడి మీద నమ్మకం ఉండు అని పదే పదే చెప్తున్నాడు. నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువకయుండును. దేవుని మందిర సేవ ఎంతటికిని యాజకులను, లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారు, మనఃపూర్వకంగా పనిచేయు వారును, అధిపతులను, జనులందరూ నీకు సహాయకులగుదురు. చిన్నపిల్లవాడు కదా అని చెప్పి భయపడొద్దు, వీళ్ళందరూ కూడా నీకు సహాయం చేస్తారు. వీళ్ళందరికంటే ముఖ్యంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయి, భయపడొద్దు, ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు అని దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు. సొలొమోను కూడా మంచిగా అవన్నీ కూడా విన్నాడు. కాబట్టే తర్వాత దేవుణ్ణి, నాకు నీ ప్రజల్ని వెళ్ళడానికి జ్ఞానాన్ని ఇవ్వు, నువ్వు నాకు ఇచ్చిన పని నెరవేర్చడానికి జ్ఞానాన్ని ఇవ్వు అని దేవుణ్ణి అడుగుతాడు. తర్వాత సొలొమోను గురించి మనం 2వ దినవృత్తాంతాలు చదువుకుందాం. ప్రస్తుతానికి ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం అనేది ఈ పుస్తకానికి ఆఖరి అధ్యాయం. రేపటి నుండి మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం చదువుకుందాం. ఇంకా దావీదు తాను చనిపోయే ముందు ఏమేం చెప్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు చదువుకుంటూ వెళ్దాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది, మనుషునికి కాదు, రాజులకు కాదు. ఈ దేవాలయాన్ని మనం కట్టేది రాజులకు రాజైన దేవుడికి, కాబట్టి జాగ్రత్తగా ఈ పని చేయండి అని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఆ కాలంలో రాజులు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద బంగ్లాలు, రాజులకే అంత పెద్ద పెద్ద కోటలు ఉంటే దేవుడి యొక్క మందిరం అనేది ఇంకెంత గొప్పగా ఉండాలి, ఇంకెంత మహిమపూర్వకంగా ఉండాలి అని దావీదు తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. అంత గొప్పగా కట్టాలి మీరు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను, తెల్ల చలువ రాయలను విశేషముగా సంపాదించి తిని. వీటన్నిటిని కూడా దేవాలయంలో వాడే ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నేను చాలా ఎక్కువగా సమకూర్చి పెట్టాను, మీరు పూర్తి చేయండి చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరపు నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. నా సొంత ఆస్తిని కూడా ఇచ్చేస్తాను దేవుడి మందిరం కోసం. రాజ్యం యొక్క ఆస్తి కాదు, నా సొంత ఆస్తిని కూడా నేను ఇస్తాను. గదుల గోడల రేకు మూతలకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనిచేయువారు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. 6,000 మణుగుల బంగారం అంటే ఎంతో తెలుసా? సుమారుగా ఈ కాలం లెక్కలతో పోలిస్తే 100 టన్నులు, 100 టన్నుల బంగారం, 200 టన్నుల వెండి. ఇదంతా కూడా దావీదు దేవాలయం కోసం ఇస్తున్నాడు. దేవాలయం నిర్మింపబడాలి, మనం దానికోసం పనిచేయాలి అని చెప్పి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? ఆజ్ఞాపించట్లేదు చూడండి దావీదు, ఖచ్చితంగా ఇవ్వండి అని ఆజ్ఞాపించట్లేదు, కానీ మనస్ఫూర్తిగా మీకు ఎవరెవరికి మనసు కలిగిందో, దేవుడు ఎవరెవరినైతే ప్రేరేపించాడో వారందరూ కూడా దేవుడి మందిర నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇవ్వండి. దేవాలయం అనేది అంత గొప్పగా నిర్మింపబడాలి. దేశం మొత్తానికి, ఇజ్రాయెల్ దేశం మొత్తానికి కూడా ఒకే ఒక్క
దేవాలయం కదా, ఎవరు దేవుణ్ణి ఆరాధించాలని అక్కడికి రావాలి కదా, కాబట్టి అదంత గొప్పగా జరగాలి అని దావీదు ఆశిస్తున్నాడు. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇజ్రాయేళ్ల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఎత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. చాలా ఎక్కువ ఆస్తి. అందరూ కలిసి ఎవరి సొంతంగా వాళ్ళు మనస్ఫూర్తిగా, ఆజ్ఞలా కాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఇచ్చారు. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. దానికి సంబంధించిన అధిపతి ఎవరు ఉంటారో అతనికి ఇచ్చారు. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండిరి గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులను సంతోషపడిరి. దావీదు దగ్గర ఎవరెవరైతే పనిచేస్తున్నారో సైన్యాధికారులు, సైన్యాధిపతులు, ఉద్యోగస్తులు, ఇజ్రాయేల్ గోత్ర ప్రజలు వాళ్ళందరూ కూడా సొంతంగా వాళ్లే దేవుడికి హృదయపూర్వకంగా ఇస్తుండేసరికి ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. ప్రజలందరూ కూడా ఎందుకు ఆనందపడ్డారు? ఓకే, వీళ్ళేదో అధికారం కోసం కాదు, లేదా డబ్బులు సంపాదించుకోవాలని కాదు, ప్రజలకి మేలు కలగాలి, దేవుడి కృప ప్రజలపై ఉండాలి అనే విషయాన్ని మా నాయకులందరూ పట్టించుకుంటున్నారు. మా గురించి, మాకు దేవుడికి మధ్య సంబంధం గురించి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు అని ప్రజలు కూడా సంతోషించారు. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించాను. తన దగ్గర ఉండే వాళ్ళు కూడా విశ్వాసులే, కేవలం తనొక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా విశ్వాసులే. నేను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా దేవుడిని ఆరాధించేవాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ మందిరాన్ని పూర్తి చేస్తారు అని దావీదు పూర్తిగా నమ్మి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దాకా దావీదు అందరితో ఏం మాట్లాడాడు అని 2 అధ్యాయాలు మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు దావీదు చేసే ప్రార్థన మనం చదువుకుంటూ వెళ్దాం. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మాకు తండ్రిగానున్న ఇజ్రాయేళ్ల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడు. యెహోవా, భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెంది ఉన్నవి. ఈరోజు క్రైస్తవులు చాలామంది ప్రార్థన చేసే విధానం కూడా ఇలాగే ఉంటుంది కదా. వాళ్ళందరూ ఎక్కడి నుండి నేర్చుకున్నారంటే దావీదు దగ్గర నుండి. ప్రార్థన ఎలా చేయాలి దేవుడికి అనే విషయాన్ని దావీదు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఇదిగో మా దగ్గర ఎంత ఆస్తుంది, దేవాలయం కోసం మేము ఎంత సమకూర్చాం మేము అనట్లా దావీదు ఏమన్నాడు? భూమి ఆకాశాలు నీవే కదా, సమస్తము నీ వశమే కదా, నీవే నీకు మరలా ఇస్తున్నామయ్యా. నువ్వు మాకు ఏవైతే ఇచ్చావో అయ్యే మేము నీకు మరలా ఇస్తున్నాం కానీ కొత్తగా ఏమీ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో కృతజ్ఞతగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఒక రాజు, ఇజ్రాయేల్ రాజు తను తాను తగ్గించుకొని ప్రజలందరి ముందు కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మిగతా రాజ్యాలు, ఇప్పుడు ఐగుప్తు అలా కొన్ని రాజ్యాలు ఉంటాయి. రాజులే తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకున్న రాజ్యాలు చాలా ఉన్నాయి. రాజులందరినీ కూడా దేవుళ్ళుగా చూడాలి అనే రాజ్యాలు చాలా ఉన్నాయి, మన భారతదేశంలో కూడా ఉన్నాయి. కానీ దావీదు ఇజ్రాయేల్ రాజు అయినప్పటికీ నేను అందరికన్నా గొప్పవాడిని అనట్లా. నాకు నువ్వు ఈ ఉద్యోగం ఇచ్చావు, నన్ను రాజుగా చేసావు, ఇజ్రాయేల్ మీద అధిపతిగా నన్ను చేసావు, కాకపోతే నిజమైన అధికారివి నీవే, ఈ రాజ్యం కూడా నీదే, నన్ను నువ్వు ఒక ఉద్యోగస్తుడిగా మాత్రమే ఎంచుకున్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును, పరాక్రమమును నీ దానములు. మాకెంత బలం ఉంది, అంత బలం ఉందంటే అదంతా కూడా దేవుడు మనకిచ్చే దానం. హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. ఒకటి హెచ్చింపబడాలన్నా, ఒకటి తగ్గింపబడాలన్నా అదంతా కూడా నీవే చేస్తున్నావు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. నువ్విచ్చిందే మాకు, నువ్వు మాకిచ్చిన దాంట్లో కొంతే మేము మీకు ఇస్తున్నావు. ఇదంతా కూడా నీదే కదా. భూమి మీద ఉండే బంగారం నీదే, భూమి మీద ఉండే వెండి నీదే, రాళ్ళు, చెట్లు అన్నీ కూడా నీవే కదా. మరలా నీవే మేము మీకు ఇస్తున్నావయ్యా, మేమేదో కొత్తగా ఇవ్వట్లేదు అన్నట్టుగా. అంత గొప్ప బంగారం, అంత గొప్ప వెండి అవన్నీ కూడా ఉన్నా కానీ మేమేమిస్తున్నావు నీకు, నీదే నీకు ఇస్తున్నాము, మాలో ఈ హృదయాన్ని కలిగించినందుకు కృతజ్ఞతలు అన్నట్టుగా దావీదు తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క ప్రేమని, దేవుడి యొక్క సామర్థ్యాన్ని జనాలందరికీ తెలిసేలా మాట్లాడుతున్నాడు. దేవుడే అన్నిటికీ అధికారి అనే విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మా పితరుల అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నేడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉండువాడు ఒకడును లేడు. మేము అందరం కూడా పరదేశులమే కదా, భూమి మీద కొంత
కొంతకాలమే కదా ఉండేది, చనిపోకుండా బతికేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వడు లేడు. కాబట్టి దేవుడికే సమస్తం మీద అధికారం ఉంది, ఆయన కంటే పెద్ద అధికారి ఎవరూ లేరు అనే విషయాన్ని అందరం కూడా గుర్తించాలి. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అదంతయు నీదై ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఎవరో కూడా ఆజ్ఞ వల్ల కాదు, బలవంతంగా కాదు, అందరూ కూడా యథార్థ హృదయం కలిగి హృదయపూర్వకంగా ఇష్టపడిస్తున్నారు. వీళ్ళందరికీ నీ మీద ఉన్న విశ్వాసం చూసి నాకు సంతోషం కలుగుతుంది, నువ్వు కూడా సంతోషిస్తున్నావు అని నేను నమ్ముతున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిరంతరము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నింటినీ అనుసరించునట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయుము. సొలొమోనికి ఇంకా ఎక్కువ ఆస్తి దయచేయి, ఇంకా ఎక్కువ బంగారం వెండి అనట్లా దావీదు ఏమంటున్నాడు? నిర్దోషమైన హృదయాన్ని దయచేయి. మంచి హృదయం కలిగి ఉంటే కావలసినవి కూడా మన దగ్గరికి వస్తాయి. మంచి హృదయాన్ని దయచేయి నా కుమారుడికి, నీ ఆజ్ఞల ప్రకారంగా నడిచే హృదయాన్ని దయచేయి అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి ఇలాగే దావీదులాగే ప్రార్థన చేయాలి. ఈలాగు పలికిన తర్వాత, ఈ ప్రార్థన అంతా కూడా ముగించిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడి అని సమాజకులందరితో చెప్పగా, అందరికీ వినబడేలాగా అందరి తరపున దావీదు మొదటగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు మీరందరూ కూడా స్తుతించండి, మీరందరూ కూడా ప్రార్థన చేయండి, కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించండి అని దావీదు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పాడు. వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తల వంచి నమస్కారము చేసిరి. తరువాత వారు యెహోవాకు బలులను అర్పించిరి. మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇజ్రాయేల్ అందరి సంఖ్యకు తగినట్లుగా అర్పించిరి. ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారో అన్ని జంతువుల్ని దహన బలిగా అర్పించారంటే చాలా గొప్పగా జరిగింది ఆ కార్యక్రమం. అందరూ కూడా దేవుడి వాక్యానుసారంగా నడుచుకోవాలి అని దావీదు అంత గొప్పగా హెచ్చరించాడు అని దాని అర్థం. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతన్ని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. ఇక్కడ యాజకుడి గురించి కూడా చెప్పడం చూడండి. అంటే రాజు గురించి, యాజకుడి గురించి రెండు కూడా కలిపి చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో రాబోయే శాశ్వత రాజు యేసయ్యే, ఫ్యూచర్లో రాబోయే శాశ్వత యాజకుడు యేసయ్య. కాబట్టి ఆ రెండింటిని కూడా ఇక్కడ కలిపి చెప్పారు. ఈ రెండింటి గురించే ఈ దినవృత్తాంతాల పుస్తకం అంతా కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. స్టార్టింగ్ నుండి ఈ రెండింటి గురించే చదువుకుంటూ వస్తున్నాం. అంతకుముందు ఒకసారి సొలొమోను రాజు అని దావీదు అందరికీ ప్రకటన చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత సొలొమోనుకి మరలా రెండోసారి పట్టాభిషేకం చేశారు. ఇక్కడతో సొలొమోను రాజు అయ్యాడు కంప్లీట్గా అని దాని అర్థం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనం మందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచూ ఉండెను. ఇజ్రాయేల్ అందరూ అతని ఆజ్ఞకు బద్దులై ఉండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు లోబడిరి. యెహోవా సొలొమోన్ను ఇజ్రాయేల్ అందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇజ్రాయేలీలను ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. అందరికంటే గొప్పగా, అంత ముందు కానీ ఆ తర్వాత కానీ అంత గొప్ప రాజ్యం లేదు అన్నట్టుగా దేవుడు సొలొమోన్ని ఆశీర్వదించాడు. ఇవన్నీ కూడా మనం రాజుల మొదటి గ్రంథంలో చదువుకున్నాం. అలాగే దినవృత్తాంతాలు రెండో గ్రంథంలో కూడా చదువుకుంటాం. సొలొమోను గురించి మనం రేపొద్దున చదువుకుందాం. దావీదు చనిపోయే ముందు ఇవన్నీ కూడా చేశాడు. తన కుమారుణ్ణి రాజుగా ప్రకటించాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యెషై కుమారుడైన దావీదు ఇజ్రాయేల్ అందరి మీద రాజై ఉండెను. అతడు ఇజ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోన్లో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమాయను. అంటే ముసలివాడిగా ఉన్నప్పుడు చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. దావీదు గురించి ఇదంతా కూడా సమ్మరి. రాజైన దావీదునకు జరిగిన వాటన్నింటి గూర్చి, అతని రాజరికం అంతటిని గూర్చి
పరాక్రమును గూర్చి అతనికిని ఇజ్రాయేళ్లకును దేశముల రాజ్యములన్నింటికి వచ్చిన కాలములను గూర్చి దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి దీర్ఘదర్శి గాతు మాటలను బట్టి రాయబడి ఉన్నది. దావీదు గురించి ఇంకా ఎక్కువ కావాలంటే సమూయేలు పుస్తకాల్లో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. దావీదు జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకోలేదు, కానీ ఏవేవైతే దేవాలయంతో సంబంధం ఉన్నాయో, ఏవేవైతే యాజకత్వంతో సంబంధం ఉన్నాయో, ఏవేవైతే ఫ్యూచర్లో రాబోయే మెస్సేతో సంబంధమైనవి ఉన్నాయో, మెస్సే స్థాపించబోయే పరలోక రాజ్యానికి సంబంధమైనవి ఉన్నాయో అటువంటి విషయాల గురించే ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్నాం. ఈ దినవృత్తాంతాల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం దావీదు నుండి రాబోయే మెస్సయ్య ప్రజలందరికీ కూడా ఒక శాశ్వత రాజ్యాన్ని ఇస్తాడు, ఆయన ప్రజలందరికీ కూడా ఒక శాశ్వతమైన యాజకుడిగా ఉంటాడు అనే విశ్వాసాన్ని కలిగించడం. ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం అంతా కూడా దావీదు గురించి చదువుకున్నాం కదా. దినవృత్తాంతాలు రెండవ గ్రంథం అంతా కూడా దావీదు తర్వాత దావీదు కుమారుల్లో ఉన్న రాజులు, యోధా రాజుల గురించి మనం చదువుకుంటాం. స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం రెండో గ్రంథం ఈ రెండు కూడా ఒకటే పుస్తకం, చదువుకోవడానికి ఈజీగా ఉంటది అన్న ఉద్దేశంతో రెండు పుస్తకాలుగా చేశారని. మరి దావీదు తర్వాత రాబోయే రాజుల్లో మెస్సయ్య ఎవరన్నా ఉన్నారా, లేదా ఆ మెస్సయ్య కోసం మనం ఇంకా వేచి చూడాలా అనే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలకి ఇంకా ఏం చెప్తున్నారు అనేది రెండో దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు రాకముందు కదా ఈ దినవృత్తాంతాల గ్రంథం అనేది రాయబడింది. దావీదు యొక్క సంతానంలో ఉన్న ఏ ఒక్క రాజు కూడా వాగ్దానం చేయబడిన మెస్సయ్య రాజు కాదు, అతని కోసం మనం ఇంకా వేచి చూడాలి అనే విషయాన్ని ఈ దినవృత్తాంతాల పుస్తకం రాసిన టైంలో చెప్తున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు యేసుప్రభు వచ్చారు, యేసుక్రీస్తే మెస్సయ్య అని మనందరం కూడా తర్వాత గుర్తించాం. ఈ విషయాలన్నీ కూడా రెండో దినవృత్తాంతాల గ్రంథంలో రేపటి నుండి మనం చదువుకుందాం. ఈ రోజు వరకు చదివిన వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థించండి, నా గురించి, మా కుటుంబం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.